ఏ ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలనుకుంటే ఈ ఓట్స్ దోశ ఒక మంచి ఆప్షన్. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండి, ఎవరైనా వేసేయచ్చు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. ముందుగా హాఫ్ కప్ ఓట్స్ని మిక్సర్ జార్లో వేసుకొని, మ్యాజిక్ తెలిస్తే మ్యాజిక్ చేయండి, లేదా సింపుల్గా మిక్సీ చేసుకోండి ఫైన్ పౌడర్గా. దానికి హాఫ్ కప్ వరిపిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఓ బ్లెండర్ జార్లో 2 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం తీసుకొని మ్యాజిక్ లేదా మిక్సీ చేసుకోండి. దానికే 2 టేబుల్ స్పూన్ల పుల్లటి పెరుగు కలిపి మరోసారి మిక్సీ చేసి పిండికి కలుపుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర, కరివేపాకు చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకొని ఒక 1.5 నుంచి 2 కప్పులు నీళ్లు వేసుకొని బాగా కలపాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి అది బాగా వేడెక్కినాక మీడియం ఫ్లేమ్కి మార్చుకొని ఇంకా దోశలు వేసుకోవడమే. ఏం లేదండి, ఇలా చల్లేసుకోవడమే, మధ్యలో గ్యాప్ ఫిల్లింగ్ చేసేసుకోవడం, అంతే, సింపుల్. దోశ కాగడానికి బాగా టైం పడుతుందండి, కొంచెం ఓపికగా ఉండాలి. కొంచెం కాలినాక కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఇలా పర్ఫెక్ట్ క్రిస్పీ దోశ రెడీ. వేడివేడిగా తినేయాలండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో ఈజీ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, హ్యాపీ కుకింగ్. ఆహా, సూపర్.